ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన నందకిషోర్ గారి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అసలు వాళ్ళు ర్యాలీ తీయడానికి ప్రధాన కారణం ఏంది, మనం వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆటోలపై ఎలాంటి కార్యక్రమాలు చేయబడుతుంది, వారి యొక్క రిజల్ట్ ఏందని మనం తెలుసుకుందాం. వారి నందకిషోర్ అన్నగారు ఈరోజు శంషాబాద్లో ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈరోజు ర్యాలీ తీయడానికి కారణం ఏంది? భారత్ మాతాకి ప్రభుత్వం మొన్న డిసెంబర్ 8 నాడు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మహాలక్ష్మి పథకం ద్వారా ఆ రోజు ఇనాగ్రేషన్ చేసింది. ఆ రోజు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత గడిచిన 2 రోజుల తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మగపిల్లలు అందరూ కూడా బైక్లల్లో అట్లా వెళ్తారు. ఆటోలు ఎక్కువ, బస్సులు వాళ్ళ ఆటోలలోనే ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళ ప్రయాణాలు తగ్గడం వల్ల, బస్సులు పెరగడం వల్ల ఈడ ఆటో కార్మికులంతా రోడ్డుపై రావడం జరిగింది. రోజు 1000 రూపాయల వ్యాపారం చేసి రోజు 1000 రూపాయలు సంపాదించే ప్రతి డ్రైవర్ కూడా వారికి రోజువారీ పరిస్థితి ఎట్లయిందంటే దారుణంగా దిగజారిపోయింది. 200 నుంచి 300 అయితే చాలా గొప్ప. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి వాళ్ళ రోజు వారి గడిచే పరిస్థితి, వారి జీవనోపాధి దారుణమైన పరిస్థితికి ఏర్పడ్డది. వాళ్ళ రోజువారీ ఖర్చులు కూడా వెళ్ళే పరిస్థితి కష్టమైపోయింది. మరియు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం పిల్లల ఫీజులు కట్టేది కష్టము. నెల ఆఖరి వచ్చేసరికి, నెల ఫస్ట్ వచ్చేసరికి ఫైనాన్సులు కట్టకము, మరియు ఇంటి రెంట్లు కట్టకము, కాలేజీ ఫీజులు కట్టకము, పిల్లల నిత్యావసర వస్తువులకు కానీ 1000 రూపాయలు సంపాదించే వ్యక్తి 200, 300 సంపాదిస్తే ఎక్కువైపోయాయి. 5 లక్షలు పెట్టి ఆటో కొంటుండు. 5 లక్షలు పెట్టి కొట్ట ఆటోకు కూడా వాళ్ళు అప్పులు, మంగళసూత్రాలు, బంగారము, వాళ్ళకున్న వస్తువులు అమ్మి ఆటోలు కొని ఫైనాన్సులు చేసుకొని రోజువారీ బతుకు తెరువు చేసుకుంటుంటే ప్రభుత్వం వారిపైన ఏమాత్రం దృష్టి పెట్టకుండా వారిని రోడ్డుకు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడ్డది. 5 లక్షలు పెట్టి ఆటో కొని ఆటో నడవక, ఆటో ఫైనాన్సులు బండ్లు గుంజుకుపోవడం, మరియు ఇంటి ఖర్చులు వెళ్ళకపోవడం, వారి దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం వెంటనే మహాలక్ష్మి పథకాన్ని పునరాలోచించి మరియు ఆటో డ్రైవర్లకు రోజువారీ 1000 రూపాయలు జీవన భృతి కల్పించే విధంగా, మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆటోలను పెట్టుకునే విధంగా, మరియు ప్రతి ఒక్కరికి ఏదైతే దళిత బంధు అని మరియు బీసీ బంధు అని ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సాయం చేస్తుందో, ఆటో వారికి కూడా ఆటో బంధు పేరు మీద ఆటోలు కూడా ఇప్పించాలని చెప్పి మేము వారిని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే మహాలక్ష్మి పథకాన్ని పునరాలోచించాలి. మరియు ఆటో బంధు అంటే ఆటో వారి ఫ్రీ ఆటో డ్రైవర్లకు ఇచ్చే విధంగా, మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో జీవన భృతి 1000 రూపాయలు కల్పించే విధంగా, మరియు పర్మిట్లను కూడా ఏ ఏర్పాట్లు జిల్లాల వైజ్గా ఒక జిల్లాకు అనుసంధానం చేస్తూ ఆటో వారికి ఉపాధి పెరిగే విధంగా, ఆటో వారికి ఏదైతే ఇన్సూరెన్స్ రేట్లు కూడా తగ్గించాలి, 50% వరకు తగ్గించి, మరియు పర్మిట్లను కూడా ఎత్తివేసి ఆటో వారికి జీవన భృతిని కల్పిస్తూ వారిని ఆదుకోవాలని చెప్పి మేము భారతీయ మజ్దూర్ సంఘాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై.